ఇప్పుడు మనము ఈ వీడియోలో ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకుంటామనంటే 4వ తరగతికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మన 4వ తరగతిలో ఏమేం పాఠాలు ఉన్నాయి అనేటువంటి ముందుగా చూసి తర్వాత ఒక్కొక్క పాఠం గురించి చూద్దాం. 4వ తరగతి విషయానికి వచ్చినట్లయితే మొత్తము 10 పాఠాలు ఉన్నాయి. ఈ 10 పాఠాల్లో ఈ సంసిద్ధతా పాఠాలు అనేటువంటి వదిలేస్తే సంసిద్ధతా పాఠాలు అనేటువంటి అవసరం లేదు. మనకు ఉన్నటువంటి మొట్టమొదటి పాఠము తెలంగాణ వైభవం. అంటే తెలంగాణ వైభవాన్ని చెప్పడానికి 4వ తరగతిలోనే ట్రై చేయడం జరిగింది. ఈ తెలంగాణ వైభవం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిదంటే తెలంగాణ గొప్పతనం. ఇది గేయం అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ పిల్లల్లారా రారండి అనేటువంటి ఇంకొక గేయం అనేటువంటిది ఉన్నది. దీని తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు పరమానంద శిష్యులు, తర్వాత చిన్ని కృష్ణుడు, తర్వాత వినాయక చవితి రంజాన్ పండుగల గురించి. దీంట్లో గురించి కూడా బిట్లు అడిగింది ఇంతకుముందు. వినాయక చవితి రంజాన్ పండుగల గురించి అడగడానికి అవకాశం ఉన్నది. రంజాన్ మీద బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. తర్వాత దేశమును ప్రేమించుమన్నా అనేటువంటిది, తర్వాత కళారత్నాలు, చిన్నారి కళ, సుమతి శతకం, నేను గోదావరిని, ఎలక విందు, బొమ్మ గుర్రం, మాటల ప్రయాణం. ఇవి పాఠ్యాంశాలు. తెలంగాణ వైభవం గురించి చూసినట్లయితే తెలంగాణ వైభవం ఇది తెలంగాణ వైభవం మొట్టమొదటి పాఠం. ప్రక్రియ ఏంటిది? గేయం. ప్రక్రియ గేయం. ప్రక్రియ వచ్చేసి రైట్. ప్రక్రియ గేయం. మరి గేయం ఏంటిదో ఒకసారి చూసినట్లయితే తెలంగాణ గురించి ఇదంతా ఏముంది. ఈ గేయంలో మొట్టమొదటి పల్లవి ఏముందనంటే తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. తరగలై గోదావరి తల స్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది. తల్లిని కడుపులో తరగనన్ని కనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. తర్వాత చూడండి. పోతన కైతలో పొంగి పొరిలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. పాల్కురికి కవనాన దేశి పదముల బాట, పలుక బంగారమౌ రామదాసుని పాట. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. తెలంగాణ వైభవం గురించి ఇది. అంటే ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయనేటువంటి నెక్స్ట్ ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడు సైదులు పీరి దట్టిల మెరుపు, మెదకు చర్చిల తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిల్పు. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. రామప్ప శిల్పాల రాజిల్లెడి సౌరు, నింగినంటిన తీరు నిలిచే చార్మినారు. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి దీము కుమ్రమ్ము భీముడు. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితలకో నా తెలంగాణ. అంటే తెలంగాణ యొక్క గొప్పతనం. ఇక్కడ గోదావరి గురించి చెప్పిండు, కృష్ణమ్మ గురించి చెప్పిండు, సింగరేణి గురించి చెప్పిండు, పోతన గురించి చెప్పిండు, రుద్రమ్మ గురించి చెప్పిండు, పాలకురికి, రామదాసుడు, వీళ్ళంతా గొప్ప గొప్పలు ఉన్నారనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక మళ్ళీ చూడండి. ఎములాడ, జాన్పాడ్ ఏ జిల్లాలో ఉంటుంది? నల్లగొండ జిల్లాలో ఉంటుంది. నల్లగొండ కాదు, ప్రజెంట్ సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలంలో జాన్పాడ్. నెక్స్ట్ మెదక్ చర్చి, రామప్ప,
చార్మినారు, భద్రాద్రి, కొమ్రం భీం, ఇదంతా చూడండి. అందుకనే ఇక్కడ నేను కొంచెం మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ గేయము, ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. తెలంగాణ రాష్ట్రము ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియపడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. గేయము తీయతేనియ సోన నా తెలంగాణ, వీరచరిత్రలకోన నా తెలంగాణ. ఇది ఇక్కడ ఒక పాయింట్ మనకు తెలుసుకోవాల్సినటువంటిది. జాన్పహాడు అని అన్నది పాత జిల్లాల ప్రకారం ఏమో నల్లగొండ జిల్లా, కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లా అండి? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా. ఇందులో ఏం లేదు, ఇక్కడ ఒకటే తెలంగాణ వైభవం గురించి అంతే ఇక్కడ. రైట్. నెక్స్ట్ చా జా రాలకు బదులుగా ఇప్పుడు చాజారాల అనే అక్షరాలు రాస్తున్నారంటే చాజారా అంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఈ చా ఇది ఇక్కడ చాకు బదులుగా ఇది, చాకు బదులుగా బండిరాకు బదులుగా రా వాడుతున్నారు. ఇప్పుడు చా జా బండిరా అనే అక్షరాలు ప్రస్తుతము వాడుట లేదు. చా జా బండిరా అనే అక్షరాలు ప్రస్తుతము వాడటం లేదు. ఇదే గ్రామర్కు సంబంధించినటువంటి పాఠ్యాంశం. దీని తర్వాత ఉన్నది. ఓకేనా? తర్వాత చూసినట్లయితే గేయాన్ని రాగంతో పాడండి, అభినయించేయండి. ఇది మనకు అవసరం లేదు. గేయంలోని ప్రాసపదాలు గుర్తించండి, రాయండి. ఇది కూడా అవసరం లేదు. సింగరేణి గనులకు కవి నల్ల బంగారు బహుశులతో ఎందుకు పోల్చారు? తెలంగాణ గొప్పతనం గురించి. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. ఏకవచనాలు, బహువచనాలు, ఇవి కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ మీకు వచ్చు కాబట్టి. ఇక్కడ చూడండి, చా జా బండిరా వీటిని ఎట్లా పలుకుతారు తెలుసుకొని పలకండి. ఛ అంటారు అంతే. ఝ బండిరా లకు బదులుగా ఇప్పుడు చా జా రా అనేటువంటి అక్షరాలను రాస్తున్నారు. ఈ అక్షరాలు ఉన్నటువంటి పదాలు ఉన్నాయి, వాటిని చదవండి. ఇదైతేనేమో చలి అని అంటాము, ఇదేమో చలి. ఇది చలువ, చలువ చలువ, ఇది చలువ. అర్థమవుతుందమ్మా? చలువ, చలువ. చన్నీళ్ళు, చన్నీళ్ళు. చందమామ, చందమామ. జల్లెడ, జల్లెడ. జంకు, జంకు. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. ఇది ఎట్లా చదువుతాము? రంపం. ఇది రంపం, రంపం. మామూలుగా రంపం. రంకే, రంకే. రెక్క, రెక్క. రొమ్ము, రొమ్ము. తేడా ఇది. ఇక చూడండి, తెలంగాణ రాష్ట్రము కవులకు, కళలకు ప్రసిద్ధి. పేరణి నృత్యం, మిమిక్రీ, ఒగ్గు కథ, యక్షగానము మొదలగు ఎన్నో జానపద కళలకు నిలయం. స్వామి రామానంద తీర్థ నిజామును ఎదిరించిన నారాయణరావు పవార్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, సురవరం ప్రతాప్ రెడ్డి వాళ్ళు మన తెలంగాణ వారే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మున్నగు మతాల వాళ్ళు ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నారు. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాదులో మార్వాడీలు, గుజరాతీలు, సిక్కులు, తమిళ్ వంటి వాళ్ళు ఎందరో నివసిస్తున్నారు. పై పేరాలోని అచ్చుహల్లతో మొదలయ్యేటువంటి పదాలు, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలో రాయండి. అంటే ద్విత్వాక్షర పదాలు ఏమున్నాయి, సంయుక్తాక్షర పదాలు ఏమున్నాయి, హల్లుతో మొదలైనటువంటి పదాలు ఏమున్నాయి, అచ్చుతో మొదలైనటువంటి పదాలు ఏమున్నాయో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ సూక్తి ఏమిచ్చిందంటే అన్ని జాతుల మతముల వారు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలనేటువంటిది సూక్తి. ఇది అవసరం లేదులేండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత ఒక గేమ్ ఇచ్చిండు, పిల్లల్లారా రారండి అనేటువంటి గేమ్ ఇచ్చిండు. అన్ని మామూలుగా ఈ 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో మొత్తం ఏముంటాయంటే గేయాలు, నెక్స్ట్ పండుగలు, కథలు, కథానికలు, అవే ఎక్కువగా ఇందులో ఉంటాయి. మరి ఇక్కడ పిల్లల్లారా రారండి అనేటువంటి
గేయం ఏంటంటే ఇది ఎవరు రాసిరు, మూలం ఏంటిదని అంటే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకము. ఏంది, రారండో రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్న పడవలు చేయగరారండి, సముద్రాలను నింపుకొని మేఘాలల్లో దాచుకొని చిటపట చినుకుల రూపములో మురుపంగానే వస్తున్నా, ఆనందాలే హద్దులుగా ఆడుకుందాం రారండోయ్, కుండపోతగా కురుస్తూ వాగులు వంకలు దాటుతూ చెరువులు కుంటలు నింపుతూ మీ ఇళ్ళ ముంగిటకొస్తున్నా, రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్న పడవలు చేయగరారండి. ఈ పాటకు మూలం ఏంటి చెప్పండి అమ్మా, అది రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి అనే గేయానికి మూలము ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం. రారండోయ్ రారండి పిల్లల్లారా రారండి, మబ్బులనెక్కి వస్తున్న పడవలు చేయగ రారండి, ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం. నెక్స్ట్ రెండోది పరమానందయ్య శిష్యులు, రెండో పాట పరమానందయ్య శిష్యులు. ఈ పరమానందయ్య శిష్యుల విషయానికి వచ్చినట్లయితే ప్రక్రియ కథ చెప్తుంటే నేను రాసేసుకుంటారుగా, రాయండి, ఈజీగా ఉంటుంది. ప్రక్రియ కథ, ఇతివృత్తము హాస్యం. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు అని అంటే 12 మంది శిష్యులు. వాగు నిద్రపోతున్నదో లేదో అని శిష్యులు పరిశీలించాలని అనుకున్నారు. వాగు నిద్రపోతున్నదో లేదో అని శిష్యులు పరిశీలించాలని అనుకున్నారు. పరమానంద శిష్యులు ఎవరు లెక్క పెట్టినా కానీ ఎంతమంది వచ్చేవాళ్ళు చెప్పండి? 11 ఎందుకు వచ్చారు? తనను తాను లెక్క పెట్టుకోకపోవడం వల్ల 11 మంది వచ్చారు అనమాట. అంటే ఇది అలా తెలివే లాంటిదో ఇక్కడ, అంటే దద్దమ్మలాగా ఉండొద్దు అని పిల్లలకు చెప్పడమే ఈ పాఠ్యాంశంకు సంబంధించినటువంటి అంశం అండి. దీంట్లో ఏమీ లేదు. నెక్స్ట్ తర్వాత ఒక కథ ఉంది, చిన్ని కృష్ణుడు అనేటువంటి కథ ఉంది. చిన్ని కృష్ణుడు అనేటువంటి కథ ఉంది. రైట్. ఈ చిన్ని కృష్ణుడు అనేటువంటి కథ ఇతివృత్తం ఏంటిదనంటే ఇతిహాసం. ఇతివృత్తం ఏం చెప్పండి? ఇతిహాసం. ఈ చిన్ని కృష్ణుడికి సంబంధించి చూసినట్లయితే ఇందులో ఏమిచ్చాడో ఒకసారి చూద్దాము. కంసుడు మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు. కంసుని చెల్లెలు దేవకి. కంసుని చెల్లెలు దేవకి. రైట్. ఆమెకు వసుదేవునితో వివాహం జరిగింది. దేవకి భర్త వసుదేవుడు. దేవకి భర్త వసుదేవుడు. దేవకి వసుదేవుల 8వ సంతానము. దేవకి వసుదేవుల 8వ సంతానముగా పుట్టే బిడ్డ తనను తుదముట్టిస్తాడని తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధించాడు. ఎవరిని కారాగారంలో బంధించిండు? దేవకి వసుదేవులను. అంటే ఈ దేవకి వసుదేవుల యొక్క 8వ సంతానంగా పుట్టేటువంటి బిడ్డ ఎవరైతే ఉంటారో అతడు కంసుడిని తుదముట్టిస్తాడనే విషయం తెలిసి కంసుడు వారిని కారాగారంలో బంధిస్తాడు. ఎవరిని? దేవకి వసుదేవులను. రైట్. వారికి పుట్టినటువంటి బిడ్డలందరినీ హతమార్చాడు. కంసుని కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి దేవకి వసుదేవులకు 8వ సంతానంగా ఎవరు జన్మిస్తారని అంటే కృష్ణుడు జన్మిస్తాడు. రాసుకోండి. దేవకి వసుదేవుల యొక్క 8వ సంతానము కృష్ణుడు. వసుదేవుడు ఆ పసివాన్ని చెరసాల నుండి తప్పించి కాపాడాలనుకుంటాడు. ఆ రాత్రికి రాత్రే గోకులంలో తన స్నేహితుడైనటువంటి నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. చడి చెప్పుడు చేయకుండా ఆ పసివాడిని నందగోపుడి యొక్క భార్య అయినటువంటి యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆమె పక్కలో ఉన్నటువంటి ఆడపిల్లను తీసుకొని ఒడివడిగా చెరసాలకు చేరుకున్నాడు. దేవకి పక్కన పడుకోబెట్టాడు. తెల్లవారగానే ఆడశిశువు పుట్టిందని కంసుడు తెలుసుకున్నాడు.
ఆ శిశువును చంపబోయాడు. అంతటా ఆ శిశువు, ఒరే మూర్ఖుడా, నీ పాలిట మృత్యువు మరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోయింది. గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడు అని పేరు పెట్టారు. నందగోపుని ఇంటి వద్దే వసుదేవుని మరో భార్య అయినటువంటి రోహిణి కూడా ఉన్నది. రోహిణి, వసుదేవుని యొక్క మరొక భార్య పేరు ఏం పేరు? రోహిణి. ఆమె కృష్ణుని కంటే పెద్దవాడైనటువంటి బలరామునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలను యశోదా దంపతులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కంసుడికి శ్రీకృష్ణుని గురించి తెలిసింది. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదట పూతన అను రాక్షసిని పంపించాడు. పూతన ఆ రాక్షసి అందమైన గోపిక రూపంతో గోకులానికి వెళ్ళింది. కృష్ణుడు పాలు తాగే నెపంతో ఆమె ప్రాణాలు పోయేలా గట్టి దెబ్బతీశాడు. పెద్దగా అరుస్తూ పూతన తన నిజస్వరూపంలోకి మారి నేలపైనే మరణించింది. ఊయలో పడుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కాకాసురుడు కాకి రూపంలో వచ్చాడు. ఎవరు? కాకాసురుడు. రైట్, రాసుకోండి. పడుకొని ఉన్న కృష్ణుని చంపడానికి కాకి రూపంలో వచ్చింది కాకాసురుడు. చిన్ని కృష్ణుని సంహరించడానికి మొదటగా వచ్చిన రాక్షసి పూతన. పూతన 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 ఎడమ చేత్తో ఆ కాకి గొంతును గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు. అది కంసుని సభామండపాన మడి మరణించింది. అంటే చిన్ని కృష్ణుని చంపాలనేటువంటి ప్రయత్నాలు నెరవేరలేదు కంసునికి. మరి చిన్ని కృష్ణుడు పూతన అనేటువంటి రాక్షసిని చంపేశాడు. కాకాసురుడు అనేటువంటి రాక్షసుని ఇద్దరిని చంపివేయడము జరిగింది. ఓకే, మరి ఇక్కడ చిన్ని కృష్ణుడు ఎవరి యొక్క కొడుకు అని అంటే దేవకి, వసుదేవుల యొక్క 8వ సంతానము. దేవకి యొక్క మరొక భార్య ఎవరనంటే రోహిణి. ఈ రోహిణి కొడుకే ఎవరనంటే బలరాముడు. ఓకేనా, ఇదంతా మీకు తెలిసిన విషయమే, కానీ మళ్ళీ ఒకసారి అంతే. నెక్స్ట్ వినాయక చవితి. వినాయక చవితి. వినాయక చవితి హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు, పండుగ ప్రాధాన్యతను, సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రైట్, పండుగలు అంటే అందరికీ సరదా. ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనము జరుపుకుంటాము. అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసేటువంటి కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను, ఆ పండుగ జరుపుకునే విధానాన్ని, విశేషాలను తెలుసుకుందాం. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజు అయినటువంటి వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే వినాయక చతుర్థి, గణేష చతుర్థి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇది ఏ మాసంలో వస్తుందని అంటే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది వినాయక చవితి. వినాయకుని యొక్క పుట్టుకకు ఒక కథ ఉంది. ఏంటిదా కథ అని అంటే, పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పరమశివుడు సంహరించినటువంటి రాక్షసుడు ఎవరు? గజాసురుడు. ఈ పాయింట్ రాయండి. పరమశివుడు సంహరించిన రాక్షసుడు గజాసురుడు. గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడనేటువంటి విషయము ఎవరికి తెలుస్తుందని అంటే పార్వతీదేవికి తెలుస్తుంది. శివుడు వచ్చేలాగా స్నానం చేయాలనుకుంటుంది. తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంటుంది. వెంటనే నలుగు పిండితోటి బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఈ కథ తెలుసు మీకు. ఇది ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుని యొక్క తలను శివుడు నరికేశాడు. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమాద గణాలు తెచ్చిన ఏనుగు తనను బాలుని మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. శివపార్వతులు ఆ బాలునికి గణేశుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గణేశుడు
అనింద్యుని అనేటువంటి ఎలకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడు. గణేశుని యొక్క వాహనము పేరు అనింద్యుడు. గణేశుని యొక్క వాహనము పేరు అనింద్యుడు. ఓకేనా. కొంతకాలము తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి యొక్క వాహనము నెమలి. కుమారస్వామి వాహనము నెమలి. కుమారస్వామి వాహనము నెమలి. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరము, సూచించండి అని పరమశివుని కోరాడు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లల్ని పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనము ఎక్కాడు. ఆకాశంలో ఎగిరిపోయాడు. చిన్ని ఎలక వాహనము కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పాడాలనో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు. గణేశునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితము వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కాడాడు. నిజము తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నువ్వే అని గణేశుని కౌగిలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. గణేశుడు పుట్టింది అదే రోజు, గణనాయకుడు అయ్యింది కూడా అదే రోజు. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు మట్టితో చేసిన వినాయకునికి విగ్రహానికి పూజలు చేయడం ఆచారమైంది. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజిస్తారు. 21 రకాల ఆకులతో పూజిస్తారు. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రము, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేలాది మంది పాల్గొంటారు. హైదరాబాదు నగరం విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైనటువంటి కూడలు. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాల్పంచుకుంటారు. నిమజ్జనోత్సవంలో మంచినీరు అందించడము, చల్వపందిళ్ల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరవరానివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడతాయి. రైట్. బాలుని ఏ పిండితో తయారు చేసి ప్రాణం పోసింది పార్వతి? నలుగు పిండి. బాలుని శిరస్సు ఖండించి ఏనుగు తలను అతికించింది ఎవరు? శివుడు. ఆ బాలుని శివపార్వతులు ఏమని పిలుచుకునేవారు? గణేశుడు. గణేశుని యొక్క వాహనం పేరు ఏం పేరు? అనింద్యుడు. కుమారస్వామి వాహనం పేరు నెమలి. గణేశుడు శివపార్వతుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశాడు? శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఎన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వచ్చేసిందనంటే 3,50,00,000 నదుల్లో శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా 3,50,00,000 నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితము వచ్చేసింది. 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. ప్రాచీన గ్రంథము ముద్గల పురాణం ప్రకారము వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు? 32. ఇంపార్టెంట్ ఇది. ప్రాచీన గ్రంథము ముద్గల పురాణము ప్రకారము వినాయకుణ్ణి 32 రూపాలలో పూజిస్తారు. 32 రూపాలలో పూజిస్తారు.
ఏ రాష్ట్రంలో వినాయక చవితిని అత్యంత వైభవంగా చేస్తారు? మహారాష్ట్ర. జాతీయ సమైక్యత కోసం వినాయక చవితిని జరిపిన ఘనత ఎవరిది? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. జాతీయ సమైక్యత కోసము వినాయక చవితిని జరిపిన ఘనత ఎవరిది? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, ఏ సంవత్సరం నుంచి వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహిస్తున్నారు? 1892. ఏ సంవత్సరం నుంచి వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహిస్తున్నారు? 1892. నెక్స్ట్, గణాలకు అధిపతి అయినందున వినాయకుడిని గణపతి అని పిలుస్తారు. విఘ్నాలకు అధిపతి అయినందున విఘ్నేశ్వరుడు. బాణ వంటి పెద్ద పొట్ట కలిగినందువలన లంబోదరుడు అని అంటారు. గణాలకు అధిపతి గణపతి, విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు, బాణ వంటి పెద్ద పొట్ట లంబోదరుడు. రంజాన్ అనేటువంటిది వ్యాసం. ముస్లింలు చేసుకునేటువంటి పండుగల్లో ముఖ్యమైన పవిత్రమైనటువంటి పండుగ రంజాన్. ఈ పండుగను ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. ముస్లింలు చేసుకునేటువంటి పండుగల్లో ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి పండుగ రంజాన్. ఈ పండుగను ఈద్ లేదా ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. రైట్. రంజాన్ అనేటువంటిది నెల పేరే కానీ పండుగ పేరు కాదు. రంజాన్ అనేటువంటిది ఫసలీ కాలమానం ప్రకారం ఎన్నవ నెల అంటే 9వ నెల. రంజాన్ అనేది ఫసలీ కాలమానం ప్రకారము ఎన్నో నెల? 9వ నెల. రైట్. మరి ఈరోజు ఈ నెలలో ఏం చేస్తారు అని అంటే, ఈ నెల యొక్క ప్రత్యేకత ఏంటంటే, వినండి తర్వాత రాసుకుంటారు. ఈ నెల యొక్క ప్రత్యేకత ఏంటంటే, రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత, ఈ మాసంలోనే ఖురాన్, మహమ్మదీల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ అవతరించిందని మహమ్మదీల నమ్మకం. కాబట్టి ఈ నెలలో ముస్లిం సోదరులందరూ కలిసి ఏం చేస్తారు అని అంటే ఉపవాస దీక్ష చేస్తారు. ఈ ఉపవాస దీక్షనే ఏమంటారు అని అంటే రోజా లేదా సౌమ్ అని అంటారు. పగలు కనీసం ఒక చుక్క మంచినీరైనా ముట్టకూడదన్న నిబంధనతో ఉపవాసం చేస్తారు. ఉమ్మి ఉంటుంది కదా, ఉమ్మి కూడా మింగరు, అట్లా చేస్తారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి ముస్లిం కాదు కానీ ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ రంజాన్ నెలలో ఇంకొక ప్రార్థన చేస్తారు, దాని పేరే తరావీహ్. అంటే రంజాన్ నెలలో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పేరు ఏం పేరు అంటే తరావీహ్. ఓకే. ఈ నెలలో సూర్యోదయానికి ముందు చేసేటువంటి ఉపవాసం చేస్తారు, ఉపవాసం ప్రారంభిస్తారు కదా, ఆ ఉపవాస ప్రారంభాన్ని ఏమంటారంటే సహేర్ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విడవడాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అని అంటారు. ఓకే. రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి నెల పేరు షవ్వాల్. ఈ షవ్వాల్ నెల మొదటి రోజు చంద్రదర్శనం తర్వాత రోజున పెద్ద ఎత్తున ముస్లింలు పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరు ఏం పేరంటే ఈద్ ఉల్ ఫితర్. ఈ పండుగ రోజు ఎక్కడికి వెళ్తారంటే ఈద్గాహ్కి వెళ్తారు కానీ మసీద్కి వెళ్ళారు. ఈద్గాహ్ అంటే ఏంటంటే పెద్దల యొక్క సమాధులు ఉన్నటువంటి ప్రదేశము. ఈద్గాహ్కు వెళ్తారు. పోయేటప్పుడు ఒక దారి, వచ్చేటప్పుడు ఒక దారి. ఏ దారి నుంచి అయితే పోయినామో ఆ దారి నుంచి రారండి. అంటే మరి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే పెద్దల యొక్క సమాధుల దగ్గరికి పోయి ఆ పెద్దల యొక్క సమాధుల మీద పూలు చల్లి ఇంటికి వచ్చేస్తారు.
మధ్యలో ఎవరైనా దాన ధర్మాలు అడిగితే అందరికీ దానాలు చేసుకుంటూ ఇంటికి రావడం జరుగుతుంది. ఇది రంజాన్ నెల యొక్క ప్రత్యేకత. అంటే రంజాన్ నెల మొత్తం అయిపోయిన తర్వాత షవ్వాల్ నెలలో జరుపుకునేటువంటి పండుగ పేరు ఏం పేరు చెప్పండి? ఈద్ ఉల్ ఫితర్. ఈద్ ఉల్ ఫితర్. ఈద్ అంటే పండుగ అన్నమాట. ఓకేనా? రైట్, రాసుకోండి. రైట్. నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్నా.